మనం పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్లో నేను అయితే ఇగ్నో బుక్స్ చదివాను అండ్ అన్ని ఇంగ్లీష్ స్టాండర్డ్ బుక్సే చదివాను. సో అన్ని ఇంగ్లీష్ స్టాండర్డ్ బుక్సే చదివి దాన్ని తెలుగులో రాయటం అనేటువంటి జరిగింది. అయితే నా ఉద్దేశం ఏంటంటే మనకి టెస్ట్ సిరీస్లో వచ్చే మార్క్స్ తోటి అసలు మనం కన్సిడరేషనే చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అని అంటే అక్కడ యూపీఎస్సీ వాళ్ళ పొలిటికల్ సైన్స్ ఎవాల్యుయేషన్ చేసేటువంటి వాళ్ళ యొక్క పారామీటర్స్ వేరే ఉంటాయి. ఇక్కడ కోచింగ్ యూనివర్సిటీసో లేకపోతే వీళ్ళు సీనియర్స్ వాళ్ళు కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్, వాళ్ళకంత లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్కి చదవాల్సినంత లిమిటెడ్ నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ప్రొఫెసర్స్, అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ వాళ్ళ యొక్క మెట్రిక్స్ వేరే ఉంటుంది. సో ఎక్కడొచ్చే మార్క్స్ అక్కడ వచ్చే మార్క్స్ మీద దృష్టి పెట్టకుండా మనం ఏవైతే చెప్పుకున్నాం సబ్జెక్ట్ అండర్స్టాండింగ్, థియరిటికల్ అండర్స్టాండింగ్ అనేటువంటి దాన్ని బాగా ఉంచుకోవాలి. తర్వాత క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటి, లాజికల్ కోహరెన్స్ అనేటువంటిది ఉంచుకోవాలి. అండ్ కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ అండ్ స్కాలర్స్ అనేటువంటివి మనం ఎక్కువ కాకుండా లిమిటెడ్గా ఇవ్వటం అనేటువంటిది చేయాలి. అండ్ ఆన్సర్ అడిగిన దానికే రాయాలి.